హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు. ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఒక తక్కువ బడ్జెట్లో క్యాష్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్రాపర్టీ అండి. లోన్ వెళ్లకుండా డైరెక్ట్గా క్యాష్ పే చేసే వాళ్ళకి ప్రాపర్టీ అయితే చాలా మంచి ప్రాపర్టీ అనే చెప్పాలి. పూర్తి వివరాలన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఒకసారి చూసేద్దాం. మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మంచి రెంటల్ ఇన్కమ్ కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ప్రాపర్టీ వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి. దక్షిణం వాకిలి హౌస్ మాత్రం మీకు పోర్షన్స్ అన్నీ కూడా ఈస్ట్ వైపుకి కట్టున్నారు. మెయిన్ ప్లాట్ వచ్చి దక్షిణం అండి. ప్రాపర్టీ ముందు మనకు 20 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. సిమెంట్ రోడ్ ఇంటి వరకు వచ్చి ఆగిపోయి ఉంది, కంటిన్యూ అవ్వాల్సి ఉంది. 20 ఫీట్ రోడ్ అండి. మనకు టోటల్గా 3 పోర్షన్స్ ఉంటాయి. 12 అంకణాల సైట్లో 10 అంకణాల కన్స్ట్రక్షన్తో 1 BHK పోర్షన్స్ అయితే ఉంటాయండి. 1 BHK ప్లస్ 1 BHK ప్లస్ 1 BHK ఇలా 3 ఉంటాయి. మీకు ఈ 3 కూడా మనకు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి 3 ఇయర్స్ ఓల్డ్ అండి. షీట్ హౌస్ ఇది అంతా కూడా షీట్ హౌస్ అనమాట. 3 ఇయర్స్ అయింది కన్స్ట్రక్షన్ జరిగి. ఇక్కడ నార్మల్గా అయితే మీకు టైల్స్ ఇట్లాంటివి ఏమి యూజ్ చేయలేదు. ఫ్లోరింగ్ అంతా కూడా నార్మల్గా మనకు ఫ్లోరింగ్ అయితే లాగేస్తున్నారండి. మనకు సిమెంట్ ఫ్లోరింగ్ అయితే ఉంటుంది, టైల్స్ ఇట్లాంటివి ఏమి యూజ్ చేయలేదు. ప్రాపర్టీ మీద ప్రతి పోర్షన్కి 3000 రెంట్ అయితే వస్తుందండి. 3000 రెంట్ ఇస్తున్నారు. 10 అంకణాల కట్టుబడి టోటల్గా. ప్రాపర్టీ మీద మీరు లోన్కి వెళ్ళడానికి కుదరదు. డైరెక్ట్గా క్యాష్ పే చేసి రిజిస్ట్రేషన్ కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు, కానీ డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే కొంటారో వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీదకే జరుగుతుంది. డైరెక్ట్గా చేసుకోవచ్చు. ప్రాపర్టీ గల వాళ్ళు మీకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎటువంటి డౌట్స్ అయితే లేవు. చాలా మంచి ప్రాపర్టీ అండి. క్యాష్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాపర్టీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే లోన్కి వెళ్ళాలి, మేము లోన్ మీద తీసుకొని ప్రాపర్టీ మేము లోన్ క్యాష్ అయితే కడతామండి, మిగతాదంటే మాత్రం కుదరదండి. ఎందుకంటే దీనికి లోన్ రాదు. ప్రజెంట్ అయితే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీరు లోన్ కావాలంటే లోన్ తెచ్చుకోవచ్చు అనమాట. సింగిల్ డాక్యుమెంట్ అయితే మీ పేరు మీద వస్తుంది. ఆ డాక్యుమెంట్ మీద మీరు లోన్ అయితే తీసుకోవచ్చు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా సరే. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. మనకు క్యాష్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్రాపర్టీ. 9000 రెంట్ అయితే వస్తుంది. 20 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేస్తే 9000 రెంట్ తీసుకుంటూ ఉండొచ్చు. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్ నియర్ డైకస్ రోడ్ సెంటర్ లిమిట్స్లో వస్తుందండి. పొదలకూరు రోడ్ అంటే చాలా వరకు ఉంది కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా నేను లొకేషన్ అయితే చెప్తున్నాను. పొదలకూరు రోడ్ ఏరియా నియర్ డైకస్ రోడ్ సెంటర్ లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 20 lakhs చెప్తున్నారండి. 20 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అయితే మీకు ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎక్కువ బార్గెన్ అయితే ఉండదండి ఇందులో. స్లైట్లీ అంటే కొంచెం మీకు తగ్గే అవకాశం ఉంటుంది. బార్గెన్ అయితే చాలా తక్కువ బార్గెన్తోనే మీకు ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది. ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి. మీరు డైరెక్ట్గా మా ద్వారా ప్రాపర్టీని అయితే చూడొచ్చు. అట్లాగే మీరు ప్రాపర్టీ నచ్చి ప్రాపర్టీ తీసుకుంటామండి అనుకుంటే డైరెక్ట్ ఓనర్ తోటే, హౌస్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటే మీకు సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తానండి. ప్రాపర్టీ అయితే చిన్న బడ్జెట్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీని మళ్ళీ రీసేల్ చేయాలి అనుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది మీ ప్రాపర్టీ మీద. ఎందుకంటే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం తగ్గించి ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి. దీని మీద మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది మీరు సేల్ చేసుకోవాలనుకుంటే. ఎందుకంటే లోన్ వస్తుంది కాబట్టి సింపుల్గా సేల్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకా ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.